శుభోదయం. ఈరోజు పుత్రదా ఏకాదశి గురించి తెలుసుకుందాం. దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ పుత్రదా ఏకాదశి యొక్క మహత్యం భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణుడికి మరియు యుధిష్ఠిర మహారాజుకు జరిగిన సంభాషణలో వివరించబడింది. పుత్రదా ఏకాదశి పుష్యమాసంలోని శుక్లపక్షంలో వచ్చును. ఒకసారి యుధిష్ఠిర మహారాజు పుష్యమాసంలోని శుక్లపక్ష ఏకాదశి మహత్యాన్ని, పాలనా విధానాన్ని మరియు వ్రత ఫలితాన్ని వివరించమని తెలుపుగా శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చారు. ఓ ధర్మరాజా, ఈ పుత్రదా ఏకాదశి పాలన ద్వారా సమస్త పాపకర్మలు నశించి జ్ఞానం మరియు యశస్సు లభించును. రాజా, పూర్వము సుకేతువాన అనే రాజు భద్రవతి అనే రాజ్యాన్ని చక్కగా పరిపాలించుచుండేవారు. అతని సతీమణి పేరు శైవ్య. ఆ దంపతులు సంతతి లేని కారణంగా నిరంతర క్షోభను అనుభవించేవారు. సాధ్యమైనంత వరకు సమయాన్ని పుణ్యకార్యాలలో వెచ్చించేవారు. రాజు యొక్క పితృదేవతలు తమ వంశాన్ని నిలిపి పిండదానం చేయగల సంతతి లేని కారణంగా చింతించసాగారు. పుత్రుడు లేని కారణంగా దేవతలకు, పితృవులకు మరియు మానవులకు రుణం తీర్చుకోవడం సాధ్యం కాదని రాజు తలచసాగారు. ఇలాంటి ఆలోచనలతో రాజు తన రాజ్యాన్ని, బంధుమిత్ర సాంగత్యాన్ని కూడా ఆనందంగా అనుభవించలేకపోయారు. చివరకు జీవనం కొనసాగించడం వ్యర్థమని నిర్ణయించుకున్నారు. భగవంతుని కృప లేని కారణంగా పుత్ర సంతతి, జ్ఞానం, ధనము పొందడం సాధ్యం కాదని తెలుసుకొని ఎవరికీ చెప్పకుండా ఒక అర్ధరాత్రి రోజు రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళిపోయారు. క్రూర మృగముల అరుపులతో నిండిన అడవిలో విశ్రాంతి తీసుకున్నటకై అనువైన ప్రదేశాన్ని వెదకసాగాను. ఎటు చూసినా క్రూర మృగములు, విషప్రాణులతో అడవి నిండి ఉన్న కారణంగా విశ్రాంతి లేకుండా అడవి అంతా సంచరించసాగాను. అర్ధరాత్రి సమయంలో రాజుకు దప్పిక వేశాను. దాహం తీర్చుకున్నట్టుకే నీటి గురించి అన్వేషించారు. తీవ్రమైన ఆకలి దప్పులు, దానికి తోడు అలసట, నిద్రలేని కారణంగా రాజు నిరాశ నిస్పృహలకు గురై తన దుర్భర జీవితం గురించి ఇలా ఆలోచించారు. నేను దేవతలను యజ్ఞయాగాదులతో, పూజ ఆరాధనలతో సంతృప్తిపరిచితిని. సాధువులను, బ్రాహ్మణులను సముచితంగా గౌరవించితిని. వృద్ధుల, స్త్రీల, పిల్లల, రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపితిని. ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకుంటుని. అయినను నా జీవితం ఇంత దుర్భరంగా ఎందుకు మారిందో తెలియలేక ఉన్నది. ఇలా ఆలోచిస్తూ సంచరించనున్న రాజు అకస్మాత్తుగా అందమైన తామర పువ్వులు మరియు హంసలతో నిండి ఉన్న సరస్సు వద్దకు చేరుకొనెను. ఆ సరస్సు తటంపై కొందరు ఋషులు వైదిక మంత్రాలు ఉచ్చరించడం గమనించిన రాజు వారిని సమీపించి వినమ్రపూర్వకంగా పాదాభివందనములు గావించి చేతులు జోడించి వారి సమీపంలో నిలబడ్డారు. తమ ప్రార్థనలు ముగించి సమీపంలో భక్తి శ్రద్ధలతో నిలబడి ఉన్న రాజును గాంచి, ఓ రాజా, నీ వినయ విధేయతలకు సంతసించితని, ఏదైనా వరమును కోరుకొనుడు అని పలికిరి. రాజు వారితో, ఋషి పుంగవులారా, మీరు ఎవరు? ఈ సరస్సుకు ఎందుకు వచ్చారు అని ప్రశ్నించను. అందుకు ఋషులు, మేము విశ్రదేవతలము. ఈ కొలనులో స్నానము ఆచరించి ప్రాతకాల ఆరాధనకై విచ్చేసితిమి. నేడు పవిత్రమైన ఏకాదశి. దీనిని పుత్రదా ఏకాదశి అందరు. సంతాన ప్రాప్తి ఇచ్ఛ కలిగిన వారికి ఈ ఏకాదశి కామధేనువు లాంటిది. కోరిన ఫలములు నొసుగును అని పలికిరి. వారి మాటలు విన్న రాజు, ఓ మహాత్ములారా, మీ సాంగత్యం ద్వారా నా నిరాశ నిస్పృహలు పటాపంచలయ్యను. మీ ద్వారా సంతాన ప్రాప్తి మార్గాన్ని తెలుసుకుంటుని. ఇంతకాలం సరైన మార్గం తెలియక కాలాన్ని వృధా చేసితిని. మీ యొక్క మార్గదర్శనం ప్రకారం ఏకాదశి వ్రతాన్ని పాటించెదను. దయచేసి
వంశోద్ధారకుడు జన్మించే విధముగా ఆశీర్వదింపమని వేడుకొనెను. ఋషులు రాజుతో, ఓ రాజా, నీ అదృష్టం బాగుంది కనుకనే ఈరోజు అనుకోకుండా ఏకాదశి కలిసి వచ్చెను. ఈ వ్రతాన్ని పాటించు. ఈ వ్రత ప్రభావం చేత నీ వంశం ఉద్ధరింపబడుతుందని చెప్పి ఋషులు రాజును దీవించి అదృశ్యమైనారు. ఋషులు చూపిన విధానం ప్రకారం సుకేతుమానరాజు భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని పాటించెను. వ్రత ప్రభావం వలన కొద్ది కాలంలోనే రాజు భార్య అయిన శైవ్యదేవి గర్భం దాల్చి 9 మాసముల తర్వాత పండంటి బిడ్డను ప్రసాదించినది. రాజు మనస్సులో ఋషులకు అనేక నమస్కారములు ఆచరించి భార్య పుత్రునితో ఆనందంగా రాజ్యాన్ని పరిపాలించసాగెను. మహారాజు తన భార్య పుత్రునితో ఆనందంగా రాజ్యాన్ని పరిపాలించసాగెను. పుత్రదా ఏకాదశి మహత్యం శ్రవణం చేసిన వారికి వ్రతం పాటించిన వారు పొందే ఫలితాన్ని పొందగలరు. జై పుత్రదా ఏకాదశి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.